హలో హాయ్ అండి. ఇదైతే గన కార్తీక మాసంలో కానీ మనం శ్రావణ మాసం కానీ ఉమ్మెత్తు కాయలతో అయితే గన దీపారాధన అయితే చేస్తామండి. ఇంకా దీంట్లో అయితే గన 1, 3, 5 అలా తీసుకోవచ్చండి. ఇవైతే గన ముళ్ళులు ఉంటాయి. వీటిని కడిగేసి కట్ చేసేటప్పుడు ఆ గింజల మీద అయితే పడకుండా చూసుకోండి. నాకైతే గన కొంచెం నవల్లాగా కూడా వచ్చేసాయి అనమాట. ఇంకా మీరైతే గన ఒక కవరో లేదా ఒక క్లాత్ పట్టుకోండి, ఆ సపోర్ట్తో అయితే తీసుకోండి. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. మళ్ళీ తెలియక అట్లంతా నవ్వలు అట్లంతా వచ్చేయకూడదని. ఇంకా అయితే కానీ ఇవి కొంచెం స్మెల్గా అయితే కానీ ఉంటాయన్నమాట. నేను ఇంకా ఫస్ట్ టైం పెట్టడం, నేను కూడా నాకు వేరే అక్క అయితే కానీ చెప్పింది ముందు వారము, అను ఇది పెట్టు చాలా మంచి జరుగుతుంది, మనకి ఏ బాధలు ఉన్నా పోతాయి, చాలా శుభాలు అయితే కన్నా జరుగుతాయి, పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ దీపాలు అయితే కన్నా వెలిగిస్తే కన్నా పిల్లలు కూడా అవుతారని అయితే కన్నా చెప్పింది అనమాట నాకు అక్క. ఇంకా అక్క చెప్పిందని ఈ వారం నేనైతే కన్నా పెడుతున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అండి పెట్టడము. నాకు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అయితే కన్నా జరిగిందంట, వాళ్ళ పాపకైతే కన్నా సంతానం కోసం అయితే కానీ చాలా కష్టపడారంట, ఎక్కడెక్కడో చూపించారంట. తర్వాత అయితే కానీ అక్కకి అయితే కానీ ఈ దీపారాధన చేసిన తర్వాత అయితే కానీ పిల్లలు కూడా అయినారని అయితే కానీ చెప్పింది. అంటే మనము ఏదో కోరిక అయితే కానీ కోరుకుంటూ ఉంటాం కదండి, అట్లా వాళ్ళకైతే కన్నా ఇది వాళ్ళ నమ్మకం అనమాట. ఏదైనా మనకి నమ్మకం మీద జరగాల. నేనైతే కన్నా శివయ్యకి అయితే కన్నా పైన అయితే కన్నా వాటర్ లాగా డ్రాప్స్ పడేది అయితే కన్నా తీసేసాను. ఎందుకంటే అది కొంతసేపు తర్వాత అయితే కన్నా వాటర్ అయిపోతున్నాయి, చాలా చిన్నది చెమ్ము అనమాట. సర్లేని మామూలుగా అభిషేకం పొద్దున్నే చేసేసి ఇంకా మామూలుగా ఇట్లా పూజ అయితే కానీ చేసుకుందాం, అలంకరణ అయితే కానీ నేను ఇలా అయితే పెట్టేశాను అనమాట. ఇంకా లక్ష్మీదేవికి మాత్రమే మాల అయితే కానీ గుచ్చాను ఈ వారము. ఎందుకంటే అందరికీ మాలలు కట్టే పూలు అయితే ఇంట్లో చాలా ఉన్నాయండి, కానీ ఆ టైం అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వలేదు. కుట్టే బట్టలు అయితే కానీ చాలా ఉండిపోయినాయి. ఒక 20 days అయితే కానీ మిషన్ ఎక్కలేదనమాట. ఇంకా మా ఇంట్లో మాల వేసుకుని అట్లంతా నేనైతే కానీ ఇట్లా అష్టదీపాలు అయితే కానీ పెట్టుకుంటాను ఈ ప్లేట్లో. వారం వారం పెడతానండి. కానీ ఇదైతే కన్నా వారం అంతా వెలిగిస్తాను, దీపాలు వెలిగిస్తాను నేనైతే కన్నా. ఇట్లా ఉమ్మెత్తి దీపాలు కూడా చాలా బాగా వెలుగుతున్నాయి అనమాట. మనకి ఏ దీపం అయినా కానీ గుడ్డిగా కాకుండా ఇట్లా బాగా వెలుగుగా ఉండాలండి, అప్పుడే మన ఇంట్లో అంత మంచిగా ఉంది, పాజిటివ్గానే ఉంది, నెగిటివ్ లేదు అని అనమాట. అలా వెలగాలంటే కన్నా మనం అయితే కన్నా ఒత్తులు అయితే వేసేస్తాం కదా, తర్వాత దానిపైన కొంచెం కర్పూరము, ముద్ద కర్పూరం కానివ్వండి, ఏ కర్పూరమైనా కొంచెము రాసి తర్వాత అగరబత్తులతో కానీ వెలిగించాముకి ఇట్లా బాగా వెలుగుతాయండి. అప్పుడైతే కానీ మనకు అంత పాజిటివ్గానే ఉంటుందన్నమాట. ఇంకొంతసేపు చూద్దామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. నాకైతే కానీ ఈ శుక్రవారం చాలా బాగా అనిపించిందండి. మనసుకైతే కూడా హాయిగా అనిపించింది అనమాట. కానీ మనసు అంతా అయితే కన్నా చాలా బాగా నచ్చేసింది ఈ వారము. నేను పీట మీద అయితే కన్నా క్లాత్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంక ఈ వర్షాలు వచ్చి అప్పుడైతే కన్నా 3-4 క్లాత్లు అయితే అట్లే పెట్టేస్తాను ఉతుక్కోకన్నా. ఇంకైతే కన్నా రేపు ఉతుకుదాంలే అనేసి, ఎందుకంటే నాకు ఈరోజు చాలా అర్జెంట్ బట్టలు అయితే ఉన్నాయి. కస్టమర్కి అయితే 3-4 రోజులు ఇస్తాను అక్క అని చెప్తున్నాను, ఇలాకపోతాను అనమాట. అందుమూలంగా ఓకే అండి, బాయ్.